హాయ్ ఫ్రెండ్స్, కింగ్ పోస్ట్ క్యారియర్ సీల్ ప్రాబ్లము అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింగ్ పోస్ట్ క్యారియర్ సీల్ పోయి ఇక్కడ స్టెబిలైజర్ ఫ్రేమ్ ఉంది కదా, చాసీ ఫ్రేమ్, ఆ ఫ్రేమ్లోకి ఆయిల్ లీకేజ్ అవుతుంది అనమాట. అది ఎందువల్ల అవుతుంది, రీజన్స్ ఏమి, వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ముందుగా చూసుకుంటే క్యారియర్ సీల్ పోయింది, అది ఎందువల్ల పోయింది అంటే మీరు ఫస్ట్ ఏ సీల్ పోయిందని అబ్జర్వ్ చేయాలి. ఆ అబ్జర్వ్ చేసిన తర్వాత ఫైండ్ అవుట్ చేసి ఇందులోనే లీకేజ్ ఉందని, ఇప్పుడు ఇందులో ఫైండ్ అవుట్ చేసినాం, ఇందులో లీకేజ్ ఉంది. ఆ లీకేజ్ అయినప్పుడు దాన్ని ఓపెన్ చేయాలన్నమాట. ఎందుకంటే లోపల లీకేజ్ అయింది, సీల్ ప్రాబ్లం ఉందా, లేదంటే బాడీ క్రాక్ వచ్చిందా, లేదంటే పిస్టన్ ఉంది కదా. అది మీరు అనుకోవచ్చు జస్ట్ సింపుల్గా, అది సార్ మేము అక్కడ లాక్ చేసినాం ఆల్రెడీ, స్విచ్ అని ఒకటి వస్తుంది కదా ఇక్కడ డాష్ బోర్డ్ దగ్గర, కింగ్ పోస్ట్ క్యారీ ఇటు సైడ్ అటు సైడ్ జరగడానికి, ఆ స్విచ్ ఆఫ్ చేసినాము అయినా కూడా లీకేజ్ అవుతుంది. ఎందువల్ల అవుతుందంటే, లీకేజ్ ఎందువల్ల వచ్చిందంటే మీరు స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కంపల్సరీ ఆయిల్ అనేది సర్క్యులేషన్ అవుతుంటుంది. ఎప్పుడైతే మీరు ఆన్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు ఆయిల్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది అనమాట. ఎప్పుడైతే మీరు స్విచ్ ఆఫ్ చేస్తారో సర్క్యులేషన్ ఆగిపోతుంది. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు సర్క్యులేషన్ అనేది కంటిన్యూస్గా రన్నింగ్ అవుతూనే ఉంటుంది. అది మీరు స్విచ్ ఆన్ చేసిన తర్వాత అది ఆయిల్ అనేది సర్క్యులేషన్ ఆగిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, అది పిస్టన్స్ ఫ్రీ అయిపోతాయి. ఫ్రీ అయిపోయినప్పుడు మీకు ఇటు సైడ్ అటు సైడ్ జరుగుతూ ఉంటుంది. మీకు అర్థమవుతుంది కదా. ఎప్పుడైనా కానీ స్విచ్ వేసినప్పుడు మీకు ఆయిల్ సర్క్యులేషన్ అనేది ఆగుతుంది. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఆయిల్ సర్క్యులేషన్ అనేది కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది. బండి రన్నింగ్లో ఉందంటే కంపల్సరీ ఆయిల్ వెళ్తూ ఉంటుంది. మీరు అప్పుడేం చేయాలా, సీల్ అనేది చూడండి, ఆ సీలు ఒక డౌట్ ఉండొచ్చు మీకు, ఆఫ్ చేస్తే సార్ మేము ఎలా ఆఫ్ చేస్తే సరిపోతుంది కదా, ఆయిల్ లీకేజ్ ఆగిపోతుంది కదా. ఆయిల్ సీలు పోయినప్పుడు ఆయిల్ సీల్ వేసుకోవాలా. మీరు ఆ స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే ఇమీడియట్గా మీకు ఎవడన్నా వర్క్ చేసేటప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ లాగారు, రైట్ సైడ్ లాగారు, రైట్ సైడ్కి ఆటోమేటిక్గా భూము మొత్తం అంతా షిఫ్ట్ అయిపోతుంది అనమాట. క్యారియర్తో సహా సైడ్కి షిఫ్ట్ అయిపోతుంది. ఆ స్విచ్ ఎప్పుడన్నా ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే మీకు అది టైట్గా లాగి పట్టుకుంటుంది అనమాట. అర్థమవుతుంది కదా. సీల్ అనేది మీకు బయట సీల్ అయితే లోకల్ తీసుకున్న సరిపోతుంది, కానీ లోపల సీల్ అనేది కంపెనీ వాడితే కొద్ది రోజులు లైఫ్ ఎక్కువ అనేది వస్తుంది. చూడండి, వేసినప్పుడు మీరు ప్రాపర్గా టైట్ చేయాలన్నమాట. ఎంత టైట్ చేయాలంటే, మీరు పిస్టన్ ఉంది కదా, ఆ సీల్ అనేది బయటికి రాకుండా లాక్ చేస్తే మీకు అనేది ప్రెజర్ ఇచ్చినప్పుడు సీల్ని బయటకు నూకకుండా ప్రాపర్గా లాక్ అయిపోతుంది క్యారియర్. అర్థమవుతుంది కదా. దాన్ని ప్రాపర్గా లాక్ చేయాలండి. సైడ్లో గ్యాప్ రాకుండా లాక్ చేయాలి. లాక్ చేయకపోతే మీకు ఏమవుతుందంటే ఆ బాడీ లెవెల్కే ఉండాలి, అది బాడీ లోపలికే ఉండాలి. అది బాడీ బయటకు వచ్చిందంటే మీకు ఆయిల్ సీల్ అనేది బయటికి నెట్టేసి మీకు ఆయిల్ లీకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడన్నా సరే మీరు ప్రాపర్గా బోల్ట్ అనేది ప్రాపర్గా టైట్ చేసి గ్యాప్ ఉందా లేదని చూసి 1-2 సార్లు ఆన్ చేసి ప్రెజర్ ఇచ్చినప్పుడు, మీరు లోడ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా సీల్ అనేది గ్యాప్ వచ్చిందా లేదని చెక్ చేస్తే మీకు ప్రాపర్గా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ.